రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాల కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్న సమయంలో దూద్దుకూరు వద్ద పోలీసుల కళ్లు కప్పి నిందితుడు బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. హెడ్ కానిస్టేబుల్ సుగుణాకర్ రావు, షడ్రక్లని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి రాజశేఖర్ బాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? కవిత, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అనేక పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసుకు సంబంధించి బత్తుల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్న పరారైన కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పై వేటు వేయడం జరిగింది. ఇద్దరిని సస్పెండ్ చేశారు. అయితే ఈ బత్తుల ప్రభాకర్ అనే వ్యక్తి అనేక కేసుల్లో చోరీ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఈ బత్తుల ప్రభాకర్ అన్న వ్యక్తి మొట్టమొదటిగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తీసుకుని వచ్చి, ఆ తర్వాత విజయవాడ నుంచి అటమా పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ కు సంబంధించిన ఒక కేసుకు సంబంధించి తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ మరలా విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొస్తున్న సమయంలో, అంటే వాయిదాకు వెళ్లి వస్తున్న సమయంలో దొడ్డుకూరు వద్ద అతను పోలీసులు కలుగప్పి పరారైనట్లుగా గుర్తించారు పోలీసులు. అయితే అతని చేతికి 2 హ్యాండ్ కప్స్ కూడా ఉన్నట్లుగా తెలియజేశారు పోలీసులు. అయితే ఈ ఘటనలో నిర్లక్ష్యం వ్యవహరించిన, విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పై వేటు వేశారు. అయితే ఇతను అంటే మొత్తంగా నిన్న సాయంత్రం 7:30 సమయంలో దేవరాపల్లి మండలం దొడ్డుకూరు వద్ద పరారైనట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. చుట్టుపక్కల ఇతను ఏ విధంగా అతను తెలిసిన పాత నేరస్తుల వారికి వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా వారి కుటుంబ సభ్యులకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువైపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా సరే అలాంటి ఒక కీలక నిందితుడు, అనేక చోరీ కేసుల్లో కీలక నిందితుడు, ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పేరొందిన బత్తుల ప్రభాకర్ పరారైన అంశంపై పూర్తిగా పోలీసుల వైఫల్యం అనేది మనకు కనిపిస్తుంది. రాజమండ్రి మహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి వాయిదా నిమిత్తం తీసుకొచ్చిన తర్వాత పటిష్టమైన భద్రత ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఎవరైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉంటారో అలాంటి వారిని వాయిదా నేపథ్యంలో కావచ్చు, లేకపోతే వేరే కేసుల నిమిత్తంలో దర్యాప్తు నేపథ్యంలో బయటకు తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ జైలుకి సరెండర్ చేసే సమయంలో కూడా పూర్తిగా అనేక భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. పోలీసులు మరీ ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. కానీ కేవలం పోలీసులు అప్రమత్తం లేకపోవడంతోనే ఈ ఘటన చోటు చేస్తుంది. అయితే ఇప్పుడు బత్తుల ప్రభాకర్ యథావిధిగా అతను చోరీలు చేసే విధంగా మళ్ళీ ఇప్పుడు చోరీలకు పాల్పడతాడా, లేకపోతే ఈ గ్యాప్ లోనే పోలీసులు అతన్ని చేరుకుంటారా అని మాత్రం తెలియాల్సింది కవిత.